హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. చిరంజీవి కుటుంబం, అదే విధంగా చిరంజీవి ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మేనియాలో ఉన్నారు. ఆ సక్సెస్ వాళ్ళల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. చిరంజీవి కుమార్తె సుస్మిత ఈ సినిమాకి ఒక నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా సక్సెస్ సంబంధించినటువంటి అంశంలో ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఆవిడ ప్రస్తావన చేశారు. ఆ మాట అది నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట. అందుకనే ఆ అంశాన్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ పండగకు వస్తున్నాడు అనేటువంటి సినిమా సూపర్ హిట్ అయింది. మొట్టమొదటి రోజు నుంచే, మొట్టమొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత మెగా డూపర్ సూపర్ హిట్గా నిలిచింది. ఇది పూర్తిగా అనిల్ రావిపూడి సినిమా, ఆయన కామెడీ జోనర్లో తీసినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా ఆయన కామెడీతో పాటుగా, అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటుగా చిరంజీవి ఆ వింటేజ్ ఏది పాతకాలం రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, అత్తకేముడు అమ్మాయికి మొగుడు, దొంగ మొగుడు, ఇలాంటి ఆ సినిమాల్లో ఉన్నంత జోష్ చిరంజీవిలో కనపడింది. అందుకనే చిరంజీవి ఫ్యాన్స్ హిట్ చేశారు. అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రిపీటెడ్గా ఈ సినిమాను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ సినిమా సక్సెస్కి కారణం, సినిమా మొదటి రోజు 84 కోట్లు ఏమో వసూలు చేసింది అన్న, ఇప్పటికే 100 కోట్లు దాటిపోయి ఉంటుంది రెండో రోజు సినిమా ఇది. కాబట్టి ఇప్పుడు ఇది మూడో రోజు. ఈ ఎంత కలెక్షన్స్ ఏం చేస్తుంది, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది ఏంటి అని చూడాలి. అయితే సుస్మిత చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటి అని అంటే, తన తండ్రి చిరంజీవి గురించి ఇప్పటి యువత చాలామంది చులకనగా మాట్లాడటం, ట్రోల్ చేయటం, ఇవన్నీ కూడా చూసి తనకు చాలా బాధేసింది అని చెప్పారు. ఈ బాధతోనే తన తండ్రి యొక్క సమర్థత ఏంటి, ఆయన యాక్టింగ్ ఏంటి, ఆయనలో ఉన్నటువంటి జోష్ ఏంటి, ఆయన డ్యాన్సులు ఉన్నటువంటి ఆ గ్రేస్ ఏంటి, డ్యాన్సుల్లో ఉన్న గ్రేస్ ఏంటి, ఇవన్నీ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో తానే నిర్మాతగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. తనకి తన సోదరుడైనటువంటి రామ్ చరణ్ కూడా సహకరించారు వెనకాల బ్యాక్గ్రౌండ్లో అనేటువంటి విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు. నిజంగా ఆవిడ చెప్పిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా దాదాపు 50 ఏళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళే. చిరంజీవికి 70 ఏళ్ళు. కానీ 70 ఏళ్ళ చిరంజీవి ఈ సినిమాలో ఆయన డ్యాన్సులు కానీ, అసలు హుక్ స్టెప్ సాంగ్ కానివ్వండి, హుక్ స్టెప్ కానివ్వండి, చిరంజీవికి హుక్ స్టెప్స్ ప్రతి సినిమాలో హుక్ స్టెప్ ఉంటుంది ఇంతకుముందు. మరి ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా చిరంజీవి డ్యాన్స్ హుక్ స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అనేటువంటిది ఎవరు అనుకోరు వాస్తవంగా అయితే. అందుకని హుక్ స్టెప్ సాంగ్ కానివ్వండి, మిగతా పాటలు కానివ్వండి, ఆ పాటల్లో చిరంజీవి జోషు, ఆయన డ్యాన్స్ చేసిన తీరు, తర్వాత ఆయన కామెడీ టైమింగు, ఆయన పాత ఇంతకుముందు చెప్పినట్టుగా రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, ఘరానా మొగుడులో చిరంజీవిని మళ్ళీ చూసామా అన్నట్లుగా కూడా ఈ సినిమాలో ఖచ్చితంగా అనిపించినటువంటి మాట. ఇప్పుడు ఆవిడ సంతృప్తిగా చెప్పారు, ఇప్పుడు జనరేషన్కి మా నాన్న సత్తా ఏంటి చూపించాము ఈ సినిమాలో అనేటువంటి విధంగానే ఒక రకంగా. గతంలో ఒకసారి చిరంజీవి కూడా ఈ అంశం మీద సరదాగా ఒక వ్యాఖ్య చేశాడు. తాను ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో ఇప్పుడు కూతురు కొడుకులు, అదేవిధంగా కొడుకులు సంబంధించినటువంటి పిల్ల పాప, తర్వాత ఇతర వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న పిల్లలందరితో ఖాళీ సమయాల్లో టీవీ చూడటం అలవాటు చిరంజీవికి అని చెప్పాడు. ఆ చూసేటువంటి సమయంలో వాళ్ళంతా చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు కదా, వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ సాంగ్స్ వస్తుంటే
రామ్ చరణ్ సినిమా వస్తే గెంతేయటము, అరవటము. అదేవిధంగా వరుణ్ తేజ్ సినిమా వస్తే అరవటం, గంతేయటము. అదేవిధంగా అల్లు అర్జున్ సినిమా వస్తే కేరింతలు కొట్టటము. సాయిధరం సినిమాలు ఇవన్నీ కూడా ఇలాగ వీళ్ళందరి సినిమాలు చూసి చాలా ఉత్సాహంగా డ్యాన్సులు వేయటం, అరవటము, కేరింతలు కొట్టడం ఇవన్నీ చూశాను. వాళ్ళందరికీ నేను కూడా హీరోనేరా, నేను వాళ్ళకన్నా పెద్ద హీరో ఉంటారా, మెగాస్టార్ నేను అని ఆ పిల్లలకి వాళ్ళకి తెలియదా నేను నా సినిమాలుగా చూడలేదు, వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాలన్నీ చూస్తున్నారు అని సరదాగా చెప్పాడు ఈ మాట. ఇప్పుడు మరి పిల్లలు ఆ స్థాయిలో చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమున్నాయి అవి తల్లిదండ్రులు తీసుకెళ్తే ఆ సినిమాలు చూస్తారు. అదే కానీ పాత చిరంజీవి సినిమాలు చూడరు కదా. అందుకని ఇవి ఈ రోజున ఈ సినిమా అంత అద్భుతంగా ఇప్పుడు జనరేషన్ కూడా ఎంత బాగా డ్యాన్స్. అసలు 70 ఏళ్ళ చిరంజీవి 30 ఏళ్ల యువకుల్లాగా డ్యాన్స్ చేయటం అనేటువంటిది, ఆ జోష్ చూపించటం అనేటువంటిది అంత ఆషామాషి విషయం కాదు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2009లో చిరంజీవి పార్టీ పెట్టడము, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పటము, ఆ తర్వాత పార్టీ 2009లో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సాధించకపోవటము, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎట్టకేలకు చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. ఖైదీ నెంబర్ 150తో సినిమా స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఆ సినిమా అది కత్తి సినిమాకి రీమేక్, తమిళనాడులో విజయ్ తీసినటువంటి సినిమాకి. ఫస్ట్ అసలుకి సైరా నరసింహారెడ్డి తీద్దామని అనుకున్నారు. ఫస్టే మళ్ళీ అది చారిత్రాత్మకమైన సినిమా ఎందుకులని ఖైదీ 150 తీశారు. అది హిట్ అయింది. ఒక చిరంజీవి ఇమేజ్ మళ్ళీ తిరిగి రీయాక్టివేట్ అవ్వడానికి చిరంజీవి పనికి వచ్చింది. మళ్ళీ సైరా నరసింహారెడ్డి తీస్తే అది దాదాపుగా యావరేజ్, అంత పెద్ద ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. సరే, ఆచార్య, బోళశంకర్ వంటివి అసలు డిజాస్టర్లై కూర్చున్నాయి. ఎట్టకేలకు మొన్న వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఎంతో కొంత కొద్దిగా మాస్ అండ్ చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సినిమా కొద్దిగా పర్వాలేదు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ విధమైనటువంటి మనశంకర్ వరప్రసాద్ ఇప్పుడు ఈ సంక్రాంతి సినిమా, అనిల్ రావిపూడి కామెడీ జోనర్లో, దీంతో కొంత ఈ సినిమా అందరిని ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. విశ్వంబర దీనికన్నా ముందే మొత్తం సినిమా దాదాపుగా షూటింగ్ అంతా పూర్తయింది, దాదాపుగా రిలీజ్కి కూడా దగ్గర ఉంటున్నట్టు పరిస్థితుంది. అయితే ఆ సినిమా విషయంలో ఎందుకో మరి సెకండ్ థాట్ ఉందా ఏమో, ఆ సినిమా కన్నా ముందు దీన్ని సెట్ తీసుకెళ్ళటము, తర్వాత దీన్ని రిలీజ్ చేయటం అనేటువంటి జరిగింది. ఎట్టకేలకు చిరంజీవి, వింటేజ్ చిరంజీవిని, ఇప్పుడు యువత నచ్చేటువంటి చిరంజీవి, ఇప్పటి యువతను కూడా ఆకర్షించేటువంటి చిరంజీవిని సుస్మిత చూపించగలిగారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.